నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. అమెరికా చైనా మధ్య టారిఫ్ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతుంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకనామీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. మంగోలియా దేశాభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 4 రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న మంగోలియా అధ్యక్షుడు ఉన్కా ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉన్కా భారతదేశంకు రావటం ఇదే తొలిసారి. ఇరువురి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. భారత్ మంగోలియా బంధం కేవలం ద్వైపాక్షికం కాదు, అంతకు మించిన గాఢమైన ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన ఇరు దేశాల భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలు సత్సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది. భారత్ అందించిన $1.7 బిలియన్ ఆర్థిక సహాయంతో మంగోలియాలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్టు ఆ దేశ ఇంధన రక్షణకు మరింత భద్రత చేకూరుస్తుంది. విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్ ఇదే. ఇందులో మంగోలియా సిబ్బందితో పాటు 2500 మందికి పైగా భారతీయ నిపుణులు పనిచేస్తూ ఈ ప్రాజెక్టును సుసాధ్యం చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇండో పసిఫిక్ లో స్వేచ్ఛ, సులభతర, సమగ్రత వాణిజ్యానికి ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ వానికి గట్టిగా ఇరు దేశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంగోలియా పౌరులకు భారత్ ఉచితంగా ఈ వీసాలను అందించనుందని మోదీ చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య శాంతి ఒప్పందం అమలు జరుగుతూ శాంతి నెలకొనుందని భావిస్తున్న తరుణంలో గాజాలో మళ్లీ హింస నెలకొంది. అయితే ఈసారి ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాదు, హమాస్, ఆల్ ఖైదా అనుబంధ సంస్థ డోగ్ముష్ తెగ మధ్య జరిగిన ఘర్షణలో 64 మంది మరణించారు. వీరిలో 52 మంది డోగ్ముష్ తెగవారు, 12 మంది హమాస్ ఉగ్రవాదులున్నారు. మృతుల్లో హమాస్ సీనియర్ అధికారి కుమారుడు బసిం నయ్యూం కూడా ఉన్నట్లు హమాస్ టీవీ ఛానల్ వెల్లడించింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి చంద్రబాబు ప్రభుత్వం ఘోర తప్పిదం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యానికి వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ధర్మాన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఒకరికి ఆరోగ్యం పాడైనా అప్పుల పాలవుతున్నారు. ఆరోగ్యశ్రీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పేద, మధ్యతరగతి వారి కోసమే. వైద్య విద్యను అధిక ఖరీదు చేస్తే పేదలు ఎలా చదువుకోగలరు? కోట్లు పెట్టి మెడికల్ సీట్లు కొన్నవారు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే చంద్రబాబు మార్చుకోవాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యోజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి జి రామన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఖాళీగా ఉన్న గ్రంథాలయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ప్రతి పంచాయతీలో డిజిటల్ లైబ్రరీ అందుబాటులోకి తీసుకురావాలని కోటా జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో డివైఎఫ్ఐ నాయకులు, జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. భర్తీ చేయాలి లైబ్రరీని పోస్టులు. నిరుద్యోగుల ఐక్యత,
పట్టణంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు అధ్యక్షతన బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైద్య విద్యను ప్రభుత్వం నిర్వహించవలసిందేనని సంఘం తీర్మానమిచ్చింది. ఈ సందర్భంగా పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ విధానం వల్ల పేదలకు వైద్యం అందకపోవడంతో పాటు ఇప్పటికే పిహెచ్సిలో పనిచేసిన డాక్టర్లు పీజీ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు పడవలసి వస్తోందని డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. కొత్త వారికి విద్య అందదని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ కె నాగమనోహర్, డాక్టర్ ఫైజల్, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే డాక్టర్స్ ఎవరైతే 25 రోజులుగా సమ్మె చేస్తున్నారో వాళ్ళ సమ్మెని విరమింపజేసి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ బీపీపీపీ పద్ధతిని పక్కన పెట్టి వైద్య విద్య ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి కోరుతూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతుంది. విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఇంతకుముందు ఈ మెడికల్ కళాశాల సాధన కోసం దరిదాపు 7-8 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసింది. 2014 నుంచి 19 మధ్య జరిగిన ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గెలిచిన తర్వాత 2019 ఎలక్షన్కి వెళ్లే ముందు నెల రోజుల ముందు నోటిఫికేషన్ వస్తుందనగా రాష్ట్రంలో ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం ఈ 3 మాత్రమే మెడికల్ కళాశాలలు ఖాళీగా ఉండిపోతే ఈ 3ంటికి మచిలీపట్నం, ఏలూరు భర్తీ చేశారు. ఈ విజయనగరం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల నందు బీజేపీ మాజీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ షబానా ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అందించి స్వీట్లను పంపిణీ చేశారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో గల అబ్దుల్ కలాం విగ్రహానికి షబానాతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి, పాఠశాల సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అబ్దుల్ కలాం జీవిత విషయాలను విద్యార్థులకు బోధించి తల్లి తండ్రి లేని 2 విద్యార్థులను షేక్ షబానా, బీజేపీ కృష్ణారావు చేరొక విద్యార్థిని దత్తత తీసుకుని వారి చదువులకు కావలసిన అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా షేక్ షబానా మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భారతరత్న మాజీ రాష్ట్రపతి, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి శాశ్వత గుర్తి పొందినటువంటి వ్యక్తి. టీచర్ అవ్వాలంటే ఏం చేయాలి? డిగ్రీ చదవాలి, బాగా చదవాలి. మనం ఏదైనా సాధించాలనుకుంటే చదువే దానికి కారణం. ఈ రోజు అబ్దుల్ కలాం గారు ఇంత గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకుంటున్నాం గర్వంగా అంటే చదువు. ప్రకాశం జిల్లా మార్కాపురం పెద్దనాగులవరం రోడ్డులో గల జగనన్న కాలనీ అత్యంత దయనీయంగా ఉంది. వర్షం పడితే చెరువును తలపిస్తోంది. 60% లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నా గాని కనీస సౌకర్యాలు లేకపోవడంతో దూరంగా ఉంటున్నారు. పాములు, తేళ్లు సంచరిస్తున్నా గాని మొండిగా ఒకే ఒక్క కుటుంబం నివసిస్తుంది. టౌన్ లో అద్దెలు కట్టలేక ఇక్కడే ఉంటున్నామని, సౌకర్యాలు కల్పిస్తే ఉండేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం 94వ జయంతి వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. సిల్వర్ జూబ్లీ కళాశాలలో బీజేపీ మైనార్టీ మోర్చా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అబ్దుల్ కలాం ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మాధవ్ కోరారు. అబ్దుల్ కలాం చేసిన ప్రయోగాలు భారతదేశం ఉన్నత స్థాయిలో నిలిచే విధంగా చేశాయన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పివి నరసింహారావు చే ప్రారంభించబడ్డ ఈ యొక్క కళాశాలలో ఇవాళ అబ్దుల్ కలాం గారి జయంతి చేయటం నిజంగానే చాలా గొప్ప పరిణామం. విద్యార్థుల్ని మన అబ్దుల్ కలాం గారి యొక్క ఆయన యొక్క సేవా నిరతి, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క విజన్ అన్నింటికీ ప్రజలతో పాల్పంచుకునే అవకాశం దొరికింది. ముఖ్యంగా ఆయన జీవిత చర్మాంకంలో విద్యార్థులతో గడపాలి, 1,00,000 మంది విద్యార్థులతో కలిసి అనేక రకాల వాళ్ళ భావాలను అర్థం చేసుకోవాలి. యంగ్ మైండ్స్ ఇగ్నైట్ చేస్తే ప్రపంచం అద్భుతంగా తయారవుతుందని చెప్పి ఇగ్నైటింగ్ మైండ్స్ అనే పుస్తకం రాయటం, వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మీ యొక్క హృదయంలో ఎప్పుడు కూడా నిరంతరం జ్వాజ్వలమైన అగ్ని రగులుతూ ఉండాలి, నువ్వు ఆ శిఖరాగ్రానికి వెళ్ళాలి అని చెప్పి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం రాయటం. అలాగే మై మెమరీస్ విత్ ప్రముఖ్ స్వామీజీ ఏదైతే ఉందో అది కూడా ఈ దేశం యొక్క స్పిరిచువాలిటీని కూడా తెలియజేసే విధంగా, ఒక పక్క మిజైల్ మ్యాన్గా, ఇంకో పక్క శాటిలైట్స్ పైకి పంపించిన వ్యక్తిగా, ఇంకో పక్క భారతరత్న భారతదేశ మాజీ రాష్ట్రపతి పిజే అబ్దుల్ కలాం 94వ జయంతి కార్యక్రమం బద్వేలు పట్టణంలోని
విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1931వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తారీఖున తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం గ్రామంలో పుట్టి పేదరికం అనుభవించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడని అన్నారు. అబ్దుల్ కలాం చేసిన సేవలకు భారత ప్రభుత్వం అవార్డిచ్చి సన్మానించిందని అన్నారు. గుండె జబ్బుల నివారణకు స్టంట్ కనిపెట్టిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజేషన్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య, ఉపాధ్యక్షుడు రాఘవరెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు పుల్లయ్య, ఆనందరావు, రామసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా మన బద్వేలు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఆయన కూర్చోపడానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు. కలాం గారు తమిళనాడు రామేశ్వరంలో 34 సంవత్సరాల ముందర ఉన్నాడు. ఆయన పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ ఫకీర్, పూర్తి పేరు. లాస్ట్ అందరూ కలాం అయితే ప్రతి ఒక్కరూ చదువు పూర్తి కాగానే అంది వచ్చిన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకుని పురోగమించాలని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామన్నారు. అవనిగడ్డ ఎన్వీఎల్ క్రాంతి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామ్ జాబ్ మేళా ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువతకు శిక్షణ, ఉద్యోగాలకు కల్పన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి 3 నెలలకు ఒక నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు విస్తృత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగాల కల్పనకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విశేష కృషి చేస్తున్నారన్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డిఎస్సీలో అవనిగడ్డ నియోజకవర్గంలోని యువతకు 275 ఉపాధ్యాయ ఉద్యోగాలు రావడం గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని, అవకాశాలను యువత అందించిపుచ్చుకొని ఎదగాలని పిలుపునిచ్చారు. యువతీ యువకులు తమ ఆలోచనలు, లక్ష్యాల మేరకు ఉద్యోగాలు సాధించే ప్రయత్నంలో సమయాన్ని వృధా చేయకుండా చదువు పూర్తయిన వెంటనే అందుబాటులో ఉన్న ఉద్యోగంలో చేరి తదుపరి తమ అంచనాల మేరకు కోరుకునే ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. చాలా అవసరం ఉంది. ఎందుకంటే మేము పొద్దున్న తెలిస్తే కనీసం 3-4 ఉద్యోగాలు కావాలని చెప్పి వస్తుంటారు ప్రతిరోజు కూడా, ఒక రోజు అని కాదు, అన్ని రోజులు. అంటే ఎంత ఇక్కడ ఉద్యోగాలు లేక మనం ఇబ్బంది పడుతున్నామో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చదువుకుంటున్నాం, మనం మంచి చదువుతున్నాం, మన తల్లిదండ్రులు చదివిస్తున్నారు, కష్టపడి వాళ్ళ డబ్బులు కట్టి అంత చదివించినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ అందరూ కూడా ఒక ఆలోచన ఏంటంటే నేను చదివిన దానికి నాకు ఉద్యోగం రావట్లేదు అనే ఒక మైండ్ సెట్ లో చాలా మంది ఖాళీగా ఉండిపోయే పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. అయితే ముందుగా మనం చదివిన క్వాలిఫికేషన్ కి ఈరోజు కంప్యూటర్ సైన్స్ చదివి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి అలా చాలా మంది ఒక్కొక్క ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు, ఇప్పుడు మెడికల్ అవ్వనివ్వండి, ఏదైనా నాకు సరిపడా ఉద్యోగం రాలేదు అని చెప్పి మనం ఇళ్లలో ఖాళీగా ఉంటే మనల్ని ఇంత చదివించిన తల్లిదండ్రులు ఒక పక్కన బాధపడుతూ మనం కూడా సమాజంలో నలుగురి మధ్య కూడా తిరగలేని పరిస్థితి ఉంటుంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అది మనకు తగిన క్వాలిఫికేషన్తో ఈరోజు ఉద్యోగం రాకపోవచ్చు, మీరేం బాధపడక్కర్లా, మీరు అక్కడితో ఆగిపోవట్లా. ఒకళ్ళు మీకు ఈరోజు అది కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉందో, ఒక డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉందో, మనం ఇంకా పై చదువు చదివేమని అనుకుందాం. చదువుకున్నా కూడా మనం ఈ క్వాలిఫికేషన్తో వచ్చిన ఉద్యోగంలో ముందు మనం చేరి తర్వాత మళ్ళీ ఇలాంటి జాబ్ మేళాలు పెడతారు, లేదంటే బయట మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పృథ్వీ హోటల్ నందు సింథియా సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో మహిళల వ్యవస్థాపక పాత్రపై ప్రచార సెమినార్ ప్రోగ్రాం జరిగింది. పలు స్వచ్ఛంద సంస్థలు పాల్గొని ఈ కార్యక్రమంలో సింథియా డైరెక్టర్ అబ్రహం సంతానం, ఆస్టిన్ డైరెక్టర్ డిఐసి వెంకటరెడ్డి, RSETI డైరెక్టర్ పవన్ కుమార్, అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు అన్ని విధాలుగా చేతి వృత్తులపైన శిక్షణ పొంది అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను తెలుసుకుని శిక్షణ కార్యక్రమాలను ఉపయోగించుకుని గ్రామీణ భారతదేశంలోని మహిళలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ పథకాలను తెలుసుకుని అవగాహన కలిగి చేతివృత్తులు, టైలరింగ్, కంప్యూటర్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ కార్యక్రమాలపై శిక్షణ పొంది మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఇక్కడ మనకి ఇంటెన్షన్ ఆఫ్ మీరు మీ బ్యాంకులతో పాటు అనుసంధానమై మీరు లోన్లు ఎంతవరకు తీసుకునేసి మీ లోన్లు తీసుకున్న వాటితో ఊరికే ఖర్చు పెట్టుకోకుండా
సరేనా, వాటితో ఏదైనా ఇన్కమ్ జనరేషన్ యాక్టివిటీ అంటే ఇన్ ద సెన్స్ మీరు ఏదైనా సరే పనికి వచ్చేది కానీ లేకుంటే మీరు చేస్తున్న చేతి వృత్తులతో సహా మా ఆర్సిటీ స్పెషల్గా మీకు ఏవైతే స్కిల్స్ కావాలో మీరు మగ్గం వర్క్ దగ్గర నుంచి టైలరింగ్ దగ్గర నుంచి పెయింటింగ్ దగ్గర నుంచి జూట్ బ్యాగ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి రిమైనింగ్ అన్ని యాక్టివిటీస్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే మీరు మార్కెట్లో నిలబడగలుగుతారు, మీరు చేసిన ప్రోడక్ట్ వచ్చేసేసి మీరు ఏ విధంగా కస్టమర్స్కి డెలివరీ చేసుకోగలుగుతారు, వాళ్ళకి కావాల్సిన విధంగా మీ ప్రోడక్ట్ని మీరు ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతారు అనేది మా ఆర్సిటీ ఎస్పెషల్లీ మీకు నేర్పిస్తుంది. మీకు నేర్పించిన దాన్ని మీరు మీ ఓన్గా మీ కాళ్ళ మీద నిలబడేసేసి ఒక షాప్. చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డిని కుప్పం విద్యుత్ సహకార సంస్థ డైరెక్టర్ గా నియమితులైన చంద్రశేఖర్ రెడ్డి మరియు వి కోట మండలం చింతల ఎల్లాగరం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డిని రెస్కో డైరెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. దీంతో పదవి రావడానికి దోహదం చేసిన స్థానిక ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గతంలోనూ చంద్రశేఖర్ రెడ్డి రెస్కో డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉండటంతో రైతుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు సూచించారు. అదేవిధంగా ఆయనకు అభినందనలు కూడా తెలియజేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం పలమనేరు చిత్తూరు జాతీయ రహదారిపై కాటప్పగారిపల్లె రోడ్డు సమీపంలో బుధవారం ఉదయం పలమనేరు నుంచి చిత్తూరు వైపు ఎర్రచందనం 9 దుంగలతో వస్తున్న కారు రోడ్డు ఇటువైపు నుంచి కోరివారిపల్లి నుంచి బంగారుపాలెం వైపు ద్విచక్ర వాహనంలో వెళ్తున్న వెంకటస్వామిని ఢీకొనడంతో గాయాలయ్యాయి. కారు రోడ్డు పక్కన లోయలో పడటంతో కారులో ఉన్న స్మగ్లర్లు పరారైనట్లు తెలిసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ద్విచక్ర వాహనాన్ని కారులో ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనంతో పాటు కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పీలేరు కలకడ మండలాల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారీగా నాయకులు అధికారులతో పిలిచి మాట్లాడారు. అధికారులు నాయకులకు సమన్వయం చేసుకుంటూ పనులు చేయాల్సి ఉంటుందని, అభివృద్ధికి ఆటంకం లేకుండా ఒకరికొకరు సహకరించుకొని సాగాలని ఎమ్మెల్యే సూచించారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్యలపైన అక్కడక్కడ పైప్ లైన్లు పగిలిపోయి సమస్య తలెత్తుతూ ఉండటంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని పంచాయతీల పరిధిలో భూ సమస్యలు, ముటేషన్ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరించే విధంగా చూడాలని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమస్యలు విన్న ఎమ్మెల్యే అధికారులు విధిగా మీ పరిధిలోని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే సెలూన్ షాప్ నిర్వహించే పావులూరి కామరాజు భార్య నాగదేవి సుమారు 5 ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కామరాజుపై కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఇటీవల రాజీ కుదిరింది. కానీ బుధవారం తెల్లవారుజామున కుమారులు అభిరామ్, త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఎస్ఐజి నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మడికి దగ్గర ఆల్మూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మడికి దగ్గర చిలకలపాడు గ్రామంలో పాలూరి కామరాజు, ఇతని వయసు వచ్చి 36 ఇయర్స్. ఇతను తన గదిలో ఆయనకి ఇద్దరు పిల్లలు. ఆల్రెడీ గతంలో భార్య చనిపోయిన తర్వాత ఇతని మీద కేసు పెట్టడం, తర్వాత అతను
ఆ కేసు ట్రయల్ అవడం, ఆ కేసు కూడా క్లోజ్ అయ్యి ఎక్విటల్ అవడం జరిగింది. తర్వాత వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ మధ్య తల్లిదండ్రులు కొంచెం హెల్త్ బాగోక వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, ఇంకో ఇద్దరు బ్రదర్స్ కూడా ఇతను కాకుండా ఇంకో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉంటారు. ఇంకో పెద్దన్నగారి దగ్గర తల్లిదండ్రి ఉంటున్నారు. రాత్రి యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే భోజనం చేసిన తర్వాత ఇతను ఇప్పుడు మాకున్న ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు పిల్లలకి పాయిజన్ ఇచ్చి, కూల్ డ్రింక్లో పాయిజన్ ఇచ్చి తర్వాత ఏలూరు జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ కు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ ఏఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏలూరులోని డిసిహెచ్ఎస్ అధికారి వర్కర్స్ కు 4 నెలల జీతాలతో పాటు 15 వరకు పిఎఫ్ బకాయిలు చెల్లించాలని అడుగుతుంటే బీసీహెచ్ఎస్ జిల్లా అధికారి సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో శానిటేషన్ పనులు నిలిపివేస్తామని నోటీసు ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అయిపోయినా ఇక్కడ 2 నెలల జీతాలు బకాయిలు, 10 నెలల పిఎఫ్ బకాయిలు ఉన్నాయి, అది చెల్లించలేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ సెంటర్స్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి 4 నెలల జీతాలు బకాయిలు ఉన్నాడు. అలాగే పిఎఫ్ బకాయిలు ఒక 15 ఉన్నాయి. అయినా సరే అవన్నీ కూడా చెల్లించలేదు. మేము ప్రభుత్వానికి తఫాలుగా మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాం. అయినా అటు ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ వహించలేదు. ఈ రోజున పని ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి ఏలూరు నగరంలో విజువల్ ఛాలెంజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఇంటర్నేషనల్ కేన్ డే సెలబ్రేషన్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి ర్యాలీగా స్టేట్ బ్యాంక్ రోడ్ మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ బ్లైండ్ పీపుల్స్ కు ఇచ్చిన స్టిక్ వల్ల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు. రోడ్డు దాటేటప్పుడు గాని మధ్యలో గుంతలు అడ్డంగా వచ్చిన స్టిక్ ద్వారా మాకు అవగాహన ఉన్నప్పటికీ ప్రజల్లో ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల మా బ్లైండ్ పీపుల్స్ కి తగిన ఆదరణ ప్రజల నుంచి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆదరణ ఉంటే మేము స్వేచ్ఛగా వెళ్లడానికి అవకాశం ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా దీనిపై ప్రజల్లో అవగాహన కలిగిస్తే చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. నమస్కారం అండి, నా పేరు రాధారాణి, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి. నేను ఈ రోజు మరి స్టిక్ అనేది స్టిక్ డే. చాలా మందికి కూడా ఈ స్టిక్ పైన అవగాహన లేదు. మేము స్టిక్ పట్టుకొని వెళ్తున్నా గానీ ఎవరు కూడా ఆపడం గానీ హెల్ప్ చేయడం గానీ అలాంటివి ఏమీ చేయట్లేదు. చాలా మందికి కూడా ఈ స్టిక్ పైన అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అయితే విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మామిడి రైతుల ఖాతాల్లోకి టన్నుకు 4,000 రూపాయల చొప్పున మొత్తం 147 కోట్ల రూపాయలు జమ చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులు సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ఈ జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మామిడి రైతులు పాల్గొన్నారు. రైతుల రక్షకుడు చంద్రబాబు, మామిడి రైతుల మిత్రుడు చంద్రబాబు అంటూ నినాదాలతో మార్కెట్ యార్డ్ మార్మోగించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మామిడి రైతుల కష్టాలని గుర్తించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఖాతాల్లో నగదును జమ చేసినందుకు సీఎం మా కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి సారథి గౌరవనీయుల మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో దీపావళి పండుగకి సంతోషకరమైనటువంటి శుభవార్త చెప్పారు. మీకందరికీ తెలుసు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఎన్ని కష్టాలు పడతారో. 6 కాలం పంట పండించిన అమ్ముకునే రోజుకి ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులని రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని శ్రీశైలం మల్లన్న కూడా క్షమించడని, దేవుడి పేరు చెప్పి ప్రజలను మోసం చేయడం సాధ్యం కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు అన్నారు.
కర్నూలులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గో బ్యాక్ మోడీ అంటూ కర్నూలు నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించి కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ట్రంప్ మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటే మోడీ నోరు మెదపకుండా ఉండటం నిరసిస్తూ ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నామని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న చంద్రబాబు స్పందించడం లేదని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీకు సంబంధించిన నిధులు ఇప్పటి వరకు విడుదల చేయలేదని, రాయలసీమ జిల్లాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టును పోటీ చేయలేదని, విశాఖ ఉక్కు పరిశ్రమలు ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యారని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, వేలల్లో ఉద్యోగాలు అంటూ మోడీ మాటల గారడీని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీనివాసరావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు జరపకుండా రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని మాట తప్పి ఈ కర్నూలు జిల్లాకి ఏ ఒక్క ఫ్యాక్టరీ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఫ్యాక్టరీలు కానీ ఇవ్వకుండా ఇప్పుడు శంకుస్థాపనల పేరుతోటి 1000 కోట్లు 13,000 కోట్లతో 16 ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేసిపోవటానికి రాజధానికి శంకుస్థాపన చేశాడు మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ మట్టి చెమ్మిడ నీళ్లు పోసిపోయాడు. ఈ శంకుస్థాపనలు కూడా అంతే. చేసిన శంకుస్థాపనలు పక్కన కడప ఉక్కు ఫ్యాక్టరీకి చట్టంలో ఉన్నా సరే ఫ్యాక్టరీ పెట్టలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మొండమోయిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.